హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త త్రికోణాసనము. ఈ పరివృత్త త్రికోణాసనంలో మనము బెల్ట్ సహాయంతో ఈ ఆసనం చేయబోతున్నాము. పరివృత్త త్రికోణాసనంలో మనము బద్ధంగా చేతులని బైండ్ చేయబోతున్నాము. దీన్ని మనము పరివృత్త బద్ధ త్రికోణాసనం అని అనవచ్చు. ఈ పరివృత్త బద్ధ త్రికోణాసనంలో చేతులని అలా తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. దాని గురించి మనము ఈరోజు ఈ బెల్ట్ని సహాయంగా ఉపయోగించుకుంటున్నాము. ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ పరివృత్త బద్ధ త్రికోణాసనం చేద్దాము. ఈ పరివృత్త బద్ధ త్రికోణాసనము స్టాండింగ్ ఆసనాలలో అందరికంటే లాస్ట్లో చేస్తే చాలా మంచిది. పరివృత్తంగా చేసే ఆసనాలు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తాయి. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనని రెస్ట్లో పెడుతుంది, మనని కామ్గా చేస్తుంది, మనని స్ట్రెస్ తగ్గించి మనకు పీస్ ఆఫ్ మైండ్ని తీసుకొస్తుంది. అదే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, మన హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. అలా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి ఈ యొక్క ఆసనం మనకు స్ట్రెస్ నుంచి రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం మనము చేద్దాము. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో ఎందుకు కూర్చున్నాము? వజ్రాసనంలో కూర్చోవడం వలన మన కాళ్ళల్లో చాలా రక్తం ప్రవాహం తగ్గి ఇక్కడ కాళ్ళల్లో ఉండే కండరంపై బాగా స్ట్రెచ్ పడుతుంది, ప్రెషర్ పడుతుంది. ఈ విధంగా మనం కాళ్ళ కండరాలని కాంట్రాక్ట్ చేస్తూ వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇక్కడ మనము కొద్దిగా వార్మప్ చేద్దాము. శరీర పై భాగాన్ని వార్మప్ చేయాలి. ఈ విధంగా రెండు చేతులని పైకి కిందికి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేసి ఈ విధంగా సైడ్ భాగాలలో మనము బెండ్ అవ్వాలి. ఈ విధంగా సైడ్ భాగంలో కూడా బెండ్ అవుతూ మన శరీర సైడ్ భాగాలలో బాగా స్ట్రెచ్ తెచ్చుకోవాలి. దాని తర్వాత వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఈజీ ట్విస్ట్ని చేసి అలానే రెండో వైపు కూడా ట్విస్ట్ చేయాలి. ఇలా మొదటి వైపు, రెండో వైపు ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా రెండు వైపులా ట్విస్ట్ చేసి దాని తర్వాత నార్మల్కి వచ్చేయండి. ఇప్పుడు మనము చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా ఫోల్డ్ చేసి మోచేతులని బాగా దగ్గరగా తెచ్చేలాగా తీసుకొని రావాలి. అయితే మాలాసనంలో వెళ్ళాలి. ఇలా ఇక్కడి నుంచి మనము మాలాసనంలో వెళ్ళిపోయి చేతులని ఈ విధంగా దగ్గరగా తీసుకొని రావాలి. దీంతో వీపు పై భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతులని బాగా దగ్గరగా తీసుకొని రావాలి. అలానే మోకాళ్ళని బాగా దూరంగా తీసుకెళ్ళండి. మోకాళ్ళతో ఈ విధంగా మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. మళ్ళీ దూరంగా చేయండి. ఇలా చేసి మనము ఇప్పుడు ఈ విధంగా కూర్చొని ఈ విధంగా ఒక పక్షి రెక్కలని ఏ విధంగా మూవ్ చేస్తుందో ఆ విధంగా మనము మన భుజాలని మూవ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఈ విధంగా ఆపోజిట్ మోచేతులను పట్టుకోండి.
దాని తర్వాత చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని రండి. ఇప్పుడు నేను నా కుడి కాలుని ఈ విధంగా పెడతాను. ఇలా పెట్టేసి నా ఎడమ చేతితో ఆర్ధమత్స్యేంద్రాసనం చేద్దాము. ఆర్ధమత్స్యేంద్రాసనంలో బద్ధ ఆర్ధమత్స్యేంద్రాసనం చేద్దాము. దానిని ప్రిపరేషన్గా వాడదాము. ఈ విధంగా ఆర్ధమత్స్యేంద్రాసనంలో వెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా ఉండకుండా ఈ మోచేతిని లోపలి వైపు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన ఈ మోచేతిని చాలా ముందుకు తీసుకొని రండి. ఈ యొక్క చేతిని తొడ కింద భాగంలో తీసుకెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క భుజము లోపలి వైపు రొటేట్ అవుతుంది. ఈ యొక్క మోచేయి బయటి వైపు రొటేట్ అవుతుంది. ఈ యొక్క చేతిలో ఉండే కండరంపై చాలా చాలా తీవ్రమైన ప్రభావం ఇక్కడ పడుతుంది. ఇలా చేస్తూ నెమ్మదిగా చేతులని ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చేతులు ఈ విధంగా ఇంటర్లాక్ కాకపోతే బెల్ట్ని ఉపయోగించండి. ఈ విధంగా బద్ధ ఆర్ధమత్స్యేంద్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉండి బయటికి వచ్చేయండి. ఈ విధంగా ఈజీగా ఉన్న ఈ బద్ధ ఆసనాలను చేసి మనము డిఫికల్ట్గా ఉన్న పరివృత్త బద్ధ త్రికోణాసనాన్ని చేయవచ్చు. ఎడమ వైపు కూడా అయితే కుడి చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేయడానికి చాలా కష్టంగా భావిస్తాము. ఈ విధంగా చేతిని ఫోల్డ్ చేయండి. దాని తర్వాత ఈ కుడి చేతిని ఎడమ తొడ లోపలి భాగంలో తీసుకెళ్ళండి. అసలు ఎడమ చేయి ఫోల్డ్ చేయడానికి కష్టంగా ఉండి కుడి చేయి ఈజీగా ఉండాలి కదా, కానీ ఇక్కడ కుడి చేయిలో ఎందుకు ఇంత కష్టంగా అనిపిస్తుంది? ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ కేవలం భుజంలోనే కాదు, ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ మన కాళ్ళల్లో కూడా ఉండాలి. ఈ విధంగా ట్విస్ట్ చేసి పైకి వచ్చేయండి. పైకి వెళ్ళి నిలబడాలి. ఈ యొక్క బద్ధ త్రికోణాసనం చేసేటప్పుడు మనము బెల్ట్ని సహాయంగా ఉపయోగించుకుంటున్నాము. ఈ విధంగా మనము కుడి పాదాన్ని వెనకాల పెట్టేసి ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చుకొని పెట్టండి. ఇక్కడ మనము సాధారణంగా ఉండే ఈ త్రికోణాసనాన్ని పరివృత్త త్రికోణాసనాన్ని చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. పైనున్న చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి అక్కడ ఈ బెల్ట్ని పెట్టాలి. బెల్ట్ని ఈ విధంగా 2 వరుసలుగా పెట్టండి. ఇక కిందున్న చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా బెల్ట్ని పట్టుకోవాలి. అలా బెల్ట్ని పట్టుకొని ఇలా మోచేతిని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి 2 కాళ్ళ వేళ్ళని ముందు వైపే పెడుతూ ఇలా బెల్ట్తో పట్టుకోండి. ఇక్కడ నేను పూర్తిగా బద్ధ త్రికోణాసనంలో వెళ్ళటం లేదు. పూర్తిగా బద్ధ త్రికోణాసనంలో వెళ్ళాలంటే వీపులో కాలులో చాలా 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 ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అందు గురించి అంత ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ బద్ధ త్రికోణాసనానికి శరీరాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అనేది చూస్తూ ఈ విధంగా మనము బెల్ట్ని యూస్ చేస్తూ ఆసనాన్ని చేస్తున్నాము. అయితే ఇక్కడ మోచేతిని ఈ విధంగా బెండ్ చేయడం వలన ఆ బద్ధ త్రికోణాసనంలో వచ్చే బెనిఫిట్స్ మనకు సంపూర్ణంగా వస్తున్నాయి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని మనము 2వ వైపు చేద్దాము. ఇలా కుడి పాదాన్ని ముందుకు పెట్టేసి ఎడమ కాలుని వెనకాల పెట్టండి. అలా పెట్టి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మనము త్రికోణాసనంలో వెళ్దాము. ఈ విధంగా పరివృత్త త్రికోణాసనంలో కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి ఇలా వీపు వెనకాల తీసుకెళ్ళి ఇలా బెల్ట్ని అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ యొక్క ఎడమ చేతిని ఈ విధంగా ఫోల్డ్ చేసి బెల్ట్ సహాయంతో ఎడమ చేతితో ఆ బెల్ట్ని పట్టుకోవాలి. కాళ్ళని సూటిగా చేయండి. ఛాతిని ఇటువైపు కుడివైపు తిప్పాలి. ఈ ఆసనం ఈజీ ఆసనం కాదు, కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ దీన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ బాగా చేయవచ్చు. కాళ్ళ కండరాలపై చాలా దృఢంగా బలంగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ఆసనము కేవలం శరీర పైభాగంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే రాదు, కాళ్ళల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. తొడలు సన్నగా ఉండడమా? కాదండి, తొడలల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అలానే ఎండ్యూరెన్స్ అనేది ఉండాలి. ఆసనంలో ఉండడానికి
మన కండరాలలో శక్తి అనేది ఉండాలి. ఈ ఎండ్యూరెన్స్, బలము, అలానే ఫ్లెక్సిబిలిటీ మూడింటిపై ఫోకస్ చేస్తూ మన బ్రెత్పై మన కంప్లీట్ ఫోకస్ పెడుతూ మనం ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. దీని తర్వాత మళ్ళీ వజ్రాసనంలో కూర్చొని కౌంటర్ ఆసనంగా వజ్రాసనాన్ని ఉపయోగించండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత బద్ధ త్రికోణాసనము. ఈ ఆసనంలో మనము బెల్ట్ సహాయాన్ని ఉపయోగించి ఆసనాన్ని చేయబోతున్నాము. వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. ఇక్కడ మనము వార్మప్ చేద్దాము. చేతులని చెరువు వైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి శ్వాస తీసుకుంటూ చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనం చేద్దాము. 15 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి చేతులని కిందికి తీసుకొని రావచ్చు. ఈ విధంగా చేతులు పైకి కిందికి చేసిన తర్వాత సైడ్లో బెండ్ అవుదాము. అలా సైడ్లో కూడా స్ట్రెచ్ అవ్వండి. త్రికోణాసనంలో జనరల్గా ఇలా సైడ్ స్ట్రెచ్ని చేస్తాము. పరివృత్త త్రికోణాసనంలో ట్విస్ట్ని చేస్తాము. ఈ విధంగా మనము సైడ్ టు సైడ్ చేసి దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇక మనము వీపుని నిటారుగా పెట్టేసి ఇలా కుడివైపు ట్విస్ట్ అయిపోదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలను బిగించి కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. అలా చేసి నార్మల్గా పైకి వచ్చి ఇప్పుడు మనము చేతులని ఇలా వీపు వెనకాల తీసుకెళ్ళి మోచేతులని పట్టుకోవాలి. అలా ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ వీపు ముందు భాగంలో వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత చేతులని ఇలా వదిలేసి అర్ధ మత్స్యేంద్రాసనంలో కూర్చోండి. ఆ ఎడమ మోచేతిని కుడి మోకాలు బయటి భాగంలో తీసుకొని రావాలి. ఈ విధంగా తెచ్చి చేతిని కింది వైపు చేయండి. ఆ చేసిన చేతి వేళ్ళని ఇలా తొడ లోపటి భాగంలో పెట్టాలి. కుడి చేతిని ఇలా వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి 2 చేతుల వేళ్ళు ఇంటర్లాక్ అయ్యేలాగా చూడండి. ఈ ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా మనము చేతిని బెండ్ చేయడము చాలా కష్టంగా భావిస్తాము. అదే మనము ఈ యొక్క పరివృత్త బద్ధ త్రికోణాసనంలో ఫోకస్ చేయబోతున్నాము. బెల్ట్ని ఉపయోగించవచ్చు. రిలాక్స్ అయిపోండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు బెల్ట్ని కూడా దగ్గర పెట్టుకోండి. కుడి మోచేతిని ఇలా ఎడమ తొడ బయటికి తీసుకొని వచ్చేయండి. బాగా ట్విస్ట్ చేయండి. ఈ విధంగా ట్విస్ట్ చేసి ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తెచ్చి ఈ యొక్క కుడి చేతిని ఇలా తొడ కింద తీసుకెళ్ళి చేతులని ఇంటర్లాక్ చేసుకోవాలి. అలా చేసి కొంత సమయం పాటు ఉండండి. మోచేతిని ఫోల్డ్ చేసి మన మోచేయి తొడ కింద లోపలి భాగంలో వెళ్ళేలాగా చూసుకోవాలి. అప్పుడు ఈ యొక్క కుడి భుజంలో స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. దానిపైన మనం ఫోకస్ చేయాలి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్దాము. మాలాసనంలో వెళ్ళి ఇలా అరచేతులని ఇటు ఈ విధంగా పెట్టేయాలి. ఆ మోచేతులని తొడ మధ్య భాగంలో పెట్టాలి. అలా పెట్టి తొడల సహాయంతో మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. దూరంగా చేయండి. దగ్గరగా తీసుకొని రండి. దూరంగా చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు ఆ మోచేతులని బాగా దగ్గరగా తీసుకొని రావడము, దూరంగా తీసుకెళ్ళడం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు ఒకవైపు తిరిగి కుడి కాలుని ముందు పెట్టాలి. బెల్ట్ని సహాయంగా దగ్గరగా పెట్టుకోండి. ముందుగా మనము
బెల్ట్ని కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు పైకి చేసి ఫార్వర్డ్గా హాఫ్గా బెండ్ అయిపోండి. ఆ ఎడమ చేతిని కింద పెట్టేసేయండి. పెట్టి మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఆ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి బాగా ట్విస్ట్ అవ్వండి. అలా ట్విస్ట్ అవుతూ అవుతూ ఆ కిందున్న ఎడమ చేతిని పాదం బయటి భాగంలో తెచ్చిపెట్టాలి. ఆ పైనున్న కుడి చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళి బెల్ట్ని కింద వాల్చేలాగా చూడండి. ఇప్పుడు ఆ ఎడమ మోచేతిని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేస్తూ చేతిని తొడ కింద భాగంలో తీసుకెళ్ళాలి, తొడ లోపలి భాగంలో తీసుకెళ్ళాలి. బెల్ట్ని చేయితో పట్టుకోవాలి. అలా పట్టుకొని ఈ ఎడమ చేతిని మనము ఫోల్డ్ చేసే పెట్టాలి. ఏ విధంగా ఫోల్డ్ చేయాలి? ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మనము మోచేతిని ఫోల్డ్ చేసి పెట్టాలి. ఫోల్డ్ చేసి పెట్టకపోతే ఈ భుజంలో వచ్చే స్ట్రెచ్ మనకు సంపూర్ణంగా లభించదు. ఇక్కడ ఛాతీని బాగా పైకనండి, ఛాతీని ఓపెన్ చేయండి, చెస్ట్ని రోల్ చేయండి. ఇదే పరివృత్త బద్ధ త్రికోణాసనము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దాని తర్వాత చేతులని వదిలేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి రెండో కాలుని ముందుకు తీసుకొని వచ్చి పైకి వచ్చేయండి. ఎడమ చేతిలో బెల్ట్ని పట్టుకోండి. కుడి చేతిని కిందికి తీసుకొని వచ్చేయండి. ఎడమ కాలు బయటి భాగంలో పెట్టాలి. ఆ ఎడమ చేతిని ఆకాశం వైపు పైకి చేసి ట్విస్ట్ చేస్తూ మోకాల్ని బెండ్ చేయరాదు. పైనున్న ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. ఆ బెల్ట్ని కింద వాల్చేలాగా తీసుకొని వచ్చేసి నెమ్మదిగా కుడి చేతితో బెల్ట్ అందేలాగా చూడండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు పరివృత్త బద్ధ త్రికోణాసనం. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ ఉపయోగించి చేసాం. ఈ ఆసనం చేయడం వలన డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. మన మైండ్ అంతా కూడా బాగా కామ్ అవుతుంది. స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోయి బాడీ అంతా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆసనం వల్ల నడుం భాగానికి కాళ్ల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే కాళ్ల కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. బెల్ట్ని ఆ కుడి చేతితో పట్టుకోవాలి. కుడి చేయి మోచేయిని బెండ్ చేయండి. కానీ కుడి మోకాలు ఎడమ మోకాల్ని బెండ్ కాకుండా చూసుకోవాలి. తొడలని స్ట్రైట్ చేయండి, ఇంకా స్ట్రైట్ చేయండి. అలా తొడలని స్ట్రైట్ చేస్తూ బెల్ట్ని టైట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఈ విధంగా ఈ ఆసనాన్ని చేసి మనము వజ్రాసనంలో వెళ్ళి కూర్చుందాము. వజ్రాసనంలో మనము రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ల కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రులు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? వీపు పై భాగంలో అంత ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ యొక్క ఆసనంలో ఇలా మోచేతిని తొడ బయట పెట్టలేరు. అలా పెట్టినా వాళ్ళకు షోల్డర్ పై భాగంలో ఉండే కండరాలలో చాలా సమస్యలు రావచ్చు. అయితే ముందుగా ఆ కండరాలని ఫ్రీగా చేసుకోండి. ఫ్లెక్సిబిలిటీ డ్రిల్స్ని చేయండి. ఈజీగా ఉన్న ఆసనాస్ చేసి దాని తర్వాత చేతులని ఆ విధంగా తీసుకెళ్ళండి. పరివృత్త త్రికోణాసనంలో ఈ విధంగా నిలబడడం కూడా కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఎందుకు? రెండు కాళ్ళు ప్యారల్గా ఉన్నాయి కాబట్టి. మరి దానిపైన మనం పరివృత్తంగా తిరుగుతున్నాము కాబట్టి. అయితే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్లాట్ ఫీట్ వాళ్ళకు ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. కాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది. వీపులో అంటే నడుములో అలానే వెన్నుముకలో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. మీరందరూ నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త బద్ధ త్రికోణాసన, ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.